హాయ్ వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈరోజైతే వర్షం పడుతుంది, క్లైమేట్ కూల్గా ఉంది కదా, వేడివేడిగా ఏమైనా తినాలనిపించి నేనైతే ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పకోడీకి తగినంత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కొంచెం కరివేపాకు అయితే కట్ చేసి వేసుకున్నాను. మిర్చి కూడా రౌండ్గా అయితే కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర అయితే వేసుకొని గట్టిగా మెదుపుకోవాలి. మెదుపుకోవడం వల్ల మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోనే కొంచెంగా మనం పిండి అయితే వేసుకొని కలుపుకుంటూ ఉంటే మ్యాక్సిమం ఆ వాటరే, ఆనియన్స్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. ఇంకా సరిపోకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు వాటర్. ఇలా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఒక బాండీ అయితే తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మెల్లమెల్లగా మనం పిండి చేతిలోకి తీసుకొని వదులుతూ ఉండాలి. ముద్దలుగా వేయకూడదు. ఫింగర్స్ మధ్యలో నుంచి వదులుతూ ఉంటే మనకి మంచిగా పడుతుంది. తర్వాత ఫాస్ట్గా వేగుతుంది. తర్వాత మనం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కగా తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మ్యాక్సిమం చాలామందికి అయితే వస్తుంది పకోడీ చేయడం. ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.